అందరికీ నమస్తే అండి. పార్వతీ జయజమ్మ ఛానల్కు స్వాగతం. ఈ అరటి చెట్టు మా ఇంట్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నదండి. ఈ చెట్టుని నేను ఎలా ఉపయోగించుకున్నాను, అది నాకు ఎలా ఉపయోగపడింది, ఏమేమి చేశాను, ఆ వివరాలన్నీ మీతో ఈరోజు షేర్ చేసుకుంటానండి. ఈ అరటి చెట్టు వేసిన దగ్గర నుంచి ఆకులు భోజనానికి ఇంకా ఎన్నో చాలా రకాలుగా ఉపయోగపడిందండి. అలా ఆకులు ఉపయోగించుకున్నాము. గెల వేసి కాయలు కాసిన తరువాత పచ్చికాయలు కూరకి, పళ్ళు ఇంకా చెప్పక్కర్లేదు. అరటి పువ్వుతో ఆవపెట్టి కూర చేశానండి. గెల పండిన తర్వాత, గెల కోసేసిన తర్వాత చెట్టు కొట్టేయాల్సిందే కదండి. చెట్టు మధ్యలో ఉండే అరటి ఊస తీస్తోందండి మా పుష్ప. మేము అరటి ఊస అని, అరటి దూట అని అంటామండి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా పిలుస్తూ ఉంటారు. మీరు ఏమంటారో దీనిని చెప్పండి. ఇలా అరటి దూట తీసిన తర్వాత చూడండి ఎంత బాగా ఉందో, ఎంత ఫ్రెష్గా లేతగా చాలా బాగుందండి. అది చాలా రకాలుగా ఉపయోగిస్తాము. కిడ్నీ ప్రాబ్లమ్స్ రాకుండా, కిడ్నీ స్టోన్స్ కరగడానికి వారానికి ఒక్కసారి తినాలి అని నేచర్ క్యూర్ డాక్టర్లు చెప్తున్నారండి. ఈ దూటతో మీ అందరికీ ఇష్టమయ్యే ఒక మంచి రెసిపీ చేసి చూపిస్తాను. ఇంతకుముందు ఎవ్వరూ చేయని రెసిపీ అండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆ చెట్టు కొట్టిన తర్వాత ఆ చెట్టు మధ్యలో గుంట చేసినట్లయితే అందులోకి నీళ్లు ఊరుతాయండి. ఆ నీళ్లు హెల్త్కి చాలా మంచిది. ఈ దూట కూడా కిడ్నీ సమస్యలు రాకుండా, వచ్చినా సరి చేసుకోవడానికి, కిడ్నీలో స్టోన్స్ రాకుండా చాలా బాగా ఉపయోగపడుతుందండి. అలా దీంట్లో నుంచి నీళ్లు కూడా తీశాను. ఇంట్లో అందరికీ కొంచెం కొంచెంగా ఒక్కొక్క కప్పు చొప్పున ఇచ్చానండి. ఆ తరువాత ఈ దూటని నేను ఎవ్వరూ చేయని రెసిపీ ఒకటి చేశానండి. ఎవ్వరూ చేయనిది క్రొత్తగా చేశాను అని ఎందుకన్నానంటే, యూట్యూబ్లో కానీ ఆన్లైన్లో కానీ ఎక్కడ వెతికినా ఇది దొరకలేదండి. చూసారా, ఒక్క చెట్టు ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో చూశారు కదా అండి. అందుకే మనం చెట్లు పెంచాలి అండి. ఇదంతా ఇలా చూపిస్తున్నాను అని అంటే మీకు కూడా ఇంట్రెస్ట్ వచ్చి మీరు కూడా చెట్లు పెంచుతారు అనే ఉద్దేశంతో ఇలా చూపిస్తున్నానండి. నేను ఇంకా కొన్ని అరటి మొక్కలు పెంచుతున్నాను. అవి కూడా పెద్ద అవుతున్నాయండి. వాటిని కూడా మీకు ఇంకొకసారి చూపిస్తాను. ఈ వీడియో ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. చూసారా, అలా నీళ్లు తీసుకుని అందరికీ ఇచ్చానండి. ఇంట్లో అందరికీ ఇచ్చానండి. అది హెల్త్కి చాలా చాలా మంచిది అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ దూట వండుకోవడానికి తయారుగా ఎలా చేసుకోవాలి, ఆ తర్వాత మీకు ఒక మంచి రెసిపీ, కొత్తగా ఎవరూ చేయని రెసిపీ చూపిస్తాను అన్నాను కదండి. అది ఎలా చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తానండి. ముందుగా ఈ దూట వండుకోవడానికి ఎలా రెడీ చేసుకోవాలో చూడండి. రౌండ్గా అలా చక్రాల్లాగా కోసుకుని కొంచెం అలా తీయగానే బయటికి లోపల నారలాగా పీచులాగా వస్తుంది. అలా తీసి వేలికి అలా చుట్టుకొని ఆ పీస్ తీసేసుకోవాలండి. తీసేసి నీళ్ళల్లో మజ్జిగ కానీ కొద్దిగా పెరుగు కానీ వేసి అందులో ఈ చక్రాలన్నీ వేసుకోవాలి. ఆ పీస్ తీసుకోవడమే కాస్త పని అనిపిస్తుందండి. అంత మంచి చేసే విషయం కాస్త పని అనిపించక తప్పదు కదండి. అన్నీ అలా తీసి అవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అక్కడక్కడ అలా నారలాగా ఉంటే వేలికి చుట్టుకుని తీసేయాలండి. చూసారా, అలా తీసేసుకోవాలి. తీసేసి చిన్నగా ముక్కలు తరుక్కుని పెట్టుకోవాలండి. ఇలా తరిగినవన్నీ కూడా సుమారుగా 2 కప్పులు ఈ తరిగిన అరటి దూట ముక్కలు తీసుకున్నాను.
కరివేపాకు అలా తుంచేసి వేస్తున్నాను. కాస్త ఎక్కువ కరివేపాకు కూడా తీసుకోవచ్చండి. అలాగే 2 కప్పుల వరకు పొడవుగా తరిగిన ఉల్లిపాయలు కూడా తీసుకున్నానండి. తరిగిన పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలండి. పచ్చిమిరపకాయల కారాన్ని బట్టి చూసుకుని వేసుకోండి. ఉప్పు, కారం, పసుపు. 2 చెంచాలు బియ్యం పిండి తీసుకున్నాను. అందులోనే 2 కప్పులు శనగపిండి తీసుకున్నానండి. ఇది వంట సోడా, పావు స్పూను వంట సోడా వేసుకోవాలి. శనగపిండి కూడా కాస్త ఒక స్పూన్ ఎక్కువ తక్కువ అయితే ఏం ప్రమాదం ఏం లేదండి, పర్వాలేదు. అందులోనే అల్లం కూడా, ఒక అంగుళం అల్లం ముక్క కూడా సన్నగా అలా గ్రేట్ చేసి వేసాను. ఇవన్నీ ఇప్పుడు కలిపేసేయాలండి. అరటి దూటలో నీరుగా ఉంటుంది, ఉల్లిపాయల్లో నీరు కూడా బయటకు వచ్చేసేసి నీళ్లు పొయ్యకుండానే ఈ శనగపిండి కలుపుకోవడానికి సరిపోతుందండి. చూసారా నీళ్లు పొయ్యకుండానే ఎలా కలిసిపోయిందో. మరీ గట్టిగా ఉంది అనిపిస్తే 1 స్పూన్ 2 స్పూన్లు నీళ్లు తీసుకుంటే సరిపోతుంది. ఇంతకీ నేను చెయ్యబోయే రెసిపీ ఏదో మీకు అర్థమైపోయింది కదండి. అదేనండి, దూట పకోడీ. చక్కగా పకోడీలాగా ఫ్రై చేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచి చేసుకోవాలండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ముఖ్యంగా హెల్త్కి చాలా ఉపయోగం కదా. ఎలాగైనా ఆ ఊటని తింటే చాలా మంచిది కదండి. అన్నీ అలాగే వేయించుకోవాలండి. చాలా టేస్టీగా కూడా ఉన్నాయండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నేను యూట్యూబ్లో, ఆన్లైన్లో సెర్చ్ చేశాను, ఇలాంటి రెసిపీ కనిపిస్తుందేమోనని. ఎక్కడా కనిపించలేదండి. ఇన్ని రకాలుగా ఉపయోగపడే అరటి మొక్క తప్పనిసరిగా ప్రతి ఇంట్లో ఉండాలి అండి. ఈ మధ్య కుండీల్లో కూడా పెంచుకుంటున్నారు. అదండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జనా సుఖినో భవంతు. ఈ ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.